హాయ్ అండి. కాబోయే ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు మనము టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు గణిత పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రెండు పూర్ణ సంఖ్యల మొత్తం -300. అందులో ఒక నెంబర్ 60, రెండో నెంబర్ తెలియదు, రెండింటిని కూడితే -300 వచ్చింది. మనకు కావాల్సిన నెంబర్ ఇది x అనుకుంటే ఈ కూడబడుతున్న దాన్ని కుడివైపు పంపిస్తాం, అంటే తీసివేయబడుతుంది. అంటే -300 = -60. ఇక్కడ రెండింటికి ఒకే గుర్తులు ఉన్నాయి కదండి. సో రెండింటికి ఒకే గుర్తులు ఉన్నాయి కాబట్టి కూడాలి. 300 ఒక 60, 360. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -360. కాబట్టి ఆప్షన్ 4th ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a is equal to 2, b is equal to 3, then b power b minus a power a. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంది. జనరల్గా a పవర్ b మైనస్ b పవర్ a ఈ టైప్లో అడుగుతుంటాడు. బట్ ఇక్కడ b పవర్ b మైనస్ a పవర్ a విలువ ఎంత అన్నాడు. జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ విలువలు ఏవైతే ఇచ్చినాడో ఆ విలువలను దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే. చూడండి, ఫస్ట్ b ఉంది, b ఎంత అండి 3, కాబట్టి 3, మళ్ళీ పవర్ bనే కాబట్టి 3 పవర్ 3 మైనస్ a వచ్చి 2, పవర్ 2 అంటే a అంటే 2. ఇక్కడ మనకు తెలిసింది 3 పవర్ 3 అంటే 3ని 3 సార్లు గుణించాలి. దీని భూమి అంటాం, ఇది ఘాతాంకం. కింద ఉన్నది భూమి, పైన ఉన్నది ఘాతాంకం. కింద ఉన్న దాన్ని భూమి అంటాం కాబట్టి ఈ భూమిని ఘాతాంకం సార్లు గుణించాలి. అంటే 3 × 3 × 3 మైనస్ ఇక్కడ కూడా ఈ 2 భూమి, ఈ 2 ఘాతాంకం. కాబట్టి భూమిని ఘాతాంకం సార్లు గుణించాలి. ఇప్పుడు 3 మూల 9, 9 మూల 27 మైనస్ ఇక్కడ 2 2 4, 27లో 4 పోతే 23, రైట్ ఆన్సర్. ఇలా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఫర్ ఎ సెమీ సర్కిల్. ద నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఫర్ ఎ సెమీ సర్కిల్ అన్నాడు. ఇప్పుడు ఇది సర్కిల్ అండి. ఇలా సర్కిల్ ఇచ్చినప్పుడు దీనికి సిమెట్రిక్ లైన్స్ ఎన్ని ఉంటాయంటే మనము ఇలా ఒక లైన్ డ్రా చేసామనుకోండి. సిమెట్రిక్ అంటే సౌష్టవం అండి. ఒకవైపు ఎటువంటి ఆకారం అయితే ఉంటుందో ఈ మరొక వైపు కూడా అదే ఆకారం ఉండాలి. ఇలా ఒక లైన్ గీసినప్పుడు ఈ లైన్కి పై భాగంలో, ఈ భాగంలో ఎటువంటి ఆకారం అయితే ఉందో కింద కూడా అదే ఆకారాన్ని కలిగి ఉంటే దాన్ని సిమెట్రీ అంటాం. సో అట్లా గీసినటువంటి లైన్ని సిమెట్రికల్ లైన్ అంటాం. ఇప్పుడు వృత్తంలో మనం ఎన్ని సిమెట్రికల్ లైన్స్ గీయచ్చు అంటే ఇన్ఫినిట్ గీయచ్చు. ఇలా 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 ఎలా లైన్ మనం గీసినా అక్కడ మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే ఇన్ఫినిట్ సిమెట్రిక్ లైన్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఒక వృత్తానికి మనము ఇన్ఫినిట్ లైన్స్ గీయచ్చు, ఇన్ఫినిట్ సిమెట్రీ లైన్స్ గీయచ్చు. కానీ సెమీ సర్కిల్ అంటే ఒక వృత్తంలో సగభాగము, ఇది సెమీ సర్కిల్ అండి. వృత్తంలో సగభాగం, దీన్ని సెమీ సర్కిల్ అంటాం. మరి ఈ సెమీ సర్కిల్కి ఎన్ని సిమెట్రిక్ లైన్స్ గీయచ్చు అంటే మనం గీసినటువంటి లైన్ అది 2 ఒకే ఆకారాలు కలిగి ఉన్నటువంటి భాగాలుగా, ఒకే సైజు, ఒకే పరిమాణము, ఒకే ఆకారం కలిగి ఉన్నటువంటి భాగాలుగా విభజించగలగాలి. అలా విభజించడానికి వీలున్నటువంటిది ఒకే ఒక్క లైన్, ఈ వెర్టికల్ లైన్ మాత్రమే. కాబట్టి అర్ధవృత్తానికి గీయగలిగేటువంటి సౌష్ఠవ అక్షాల సంఖ్య, సౌష్ఠవ రేఖల సంఖ్య ఒకే ఒక సౌష్ఠవ రేఖని గీయగలం. ఓకేనా. నెక్స్ట్, ఒక్కొక్కసారి మీకు స్క్వేర్లో కానీ రెక్టాంగిల్లో కానీ అడుగుతాడు. ఇప్పుడు ఇలా స్క్వేర్లో సిమెట్రిక్ లైన్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎన్ని గీయచ్చు అంటే ఇలా ఒకటి గీయచ్చు, ఈ పక్క ఈక్వల్గా ఉంటుంది, 2, నెక్స్ట్ 3, 4, ఇలా 4 సౌష్ఠవ అక్షాలని గీయగలం. నెక్స్ట్, ఒకవేళ రెక్టాంగిల్ ఇచ్చాడు అనుకోండి, ఇలా రెక్టాంగిల్ ఇచ్చాడు, ఈ రెక్టాంగిల్కి ఎన్ని సౌష్ఠవ అక్షాలు గీయచ్చు అంటాడు. ఇలా రెక్టాంగిల్ ఇచ్చేసి దీనికి గీయగలిగేటువంటి సౌష్ఠవ అక్షాల సంఖ్య ఎన్ని గీయచ్చు చూడండి. ఇలా ఒక అడ్డు రేఖను గీసామంటే పైన కింద ఒకే ఆకారం వస్తుంది. మళ్ళా ఇలా ఒక నిలువు రేఖను గీసామంటే సెంటర్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒకే ఆకారాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీర్ఘచతురస్రానికి గీయగలిగేటువంటి సౌష్ఠవ అక్షాల సంఖ్య 2, చతురస్రానికి గీయగలిగేటువంటి సౌష్ఠవ అక్షాల సంఖ్య 4, వృత్తానికి గీయగలిగేటువంటి సౌష్ఠవ అక్షాల సంఖ్య అనంతము. కానీ ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే అర్ధవృత్తము.
ఇలా అర్ధవృత్తంకి గీయగలిగేటువంటి సౌష్ఠవాక్షాల సంఖ్య ఒకే ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకని నెల జీతంలో 3/4వ వంతు 6,000 రూపాయలు అయితే అతని నెల జీతం ఎంత? అతనికి ఇచ్చినటువంటి మొత్తం నెల జీతము మనం కనుక్కోవాలి. అంటే నెల జీతం ఇక్కడ 4 ఆప్షన్లో ఏదో ఒకటి ఇచ్చాడు. దాంట్లో 3/4వ వంతు కనుక్కున్నారంటే 6,000కి ఏది సమానంగా వస్తే అదే మన ఆన్సర్గా గుర్తించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ 8,000 తీసుకున్నాం అనుకోండి. 8,000లో 3/4వ వంతు అంటే 8,000 ఇంటూ 3/4 అంటే 4 1 4 2 8 కాబట్టి 2,000 2 3 6,000. సో మనకు ఇచ్చినటువంటి 6,000 సరిపోయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఈక్వల్ టు 2. దెన్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు, వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ టైప్ ఆఫ్ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దేని వాల్యూ అడిగాడు అంటే 2x - 3y + 1 యొక్క విలువ అడిగాడు. ఎప్పుడు ఎక్స్కి ఒక వాల్యూ ఇచ్చినాడు, వైకి ఒక వాల్యూ ఇచ్చినాడు. మరి ఎక్స్కి ఎంత ఇచ్చాడంటే ఎక్స్ 1 రాయండి అంటున్నాడు, వై అనేది 2 అంటున్నాడు. కాబట్టి ఈ ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాల్యూస్ని వాటి స్థానంలో రీప్లేస్ చేయండి. ఇప్పుడు x = 1 అన్నాడు కాబట్టి ఈ 1 ఎక్స్ని తీసేసి x స్థానంలో 1 రాస్తాం. 2 × 1 - 3 × y స్థానంలో 2 రాస్తాం. 3 × 2 + 1. ఇప్పుడు 2 1 2 - 3 2 6 + 1. కాబట్టి 2 + 1 3 - 6. ఇక్కడ 3కి ప్లస్ ఉంది, 6కి మైనస్ ఉంది. వేరే వేరే గుర్తులు వచ్చాయి. వేరే వేరే గుర్తులు వస్తే తీసేస్తాం. కాబట్టి 6లో 3 పోతే 3, పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి -3 అనేది రైట్ ఆన్సర్. ఎప్పుడు కూడా బీజీయ సమాసపు విలువ కనుక్కోండి అంటే అక్కడ వాడు ఇచ్చినటువంటి చరరాశి విలువని దాంట్లో ప్రతిక్షేపించండి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC, ఇఫ్ AB is equal to BC, that is equal to CA, then the triangle is అన్నాడు. ఏదో ఒక త్రిభుజం వచ్చాడండి. ఒక త్రిభుజంలో 3 భుజాలు సమానమంట. ఇన్ ట్రయాంగిల్ ABC, AB is equal to BC, that is equal to CA. అయితే ఆ త్రిభుజం ఏంటి అన్నాడు. ఇక్కడ చూడండి 3 భుజాలు సమానమైపోయినాయి. 3 భుజాలు సమానమైపోయినాయి కాబట్టి ఇది సమబాహు త్రిభుజము. 3 భుజాలు సమానమైపోయినాయి కాబట్టి ఇదే త్రిభుజము సమబాహు త్రిభుజము. ఇంగ్లీష్లో అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అదే స్కేలన్ అంటే 3 భుజాలు కూడా వేరే వేరే కొలతలను కలిగి ఉండాలి. ఇలా 3 భుజాలు కూడా వేరే వేరే కొలతలను కలిగి ఉండింది అనుకోండి. ఇది ఒక భుజం, ఇది రెండో భుజం, ఇది మూడో భుజం. 3 కూడా సపరేట్ కొలతలను కలిగి ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజము అనాలి. అదే 2 భుజాలు సమానమైనాయి అనుకోండి. ఈ విధంగా ఇలా 2 భుజాలు సమానమైపోయినాయి, మూడో భుజం వేరే కొలత కలిగి ఉంది. దీన్ని సమద్విబాహు త్రిభుజము అనాలి. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఐసోస్కేల్ ట్రయాంగిల్ అంటాం. ఇది ఈక్విలేటరల్, ఇది ఐసోస్కేల్ ట్రయాంగిల్, ఇది వచ్చి స్కేలన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఒక బీజీయ సమాసం ఇచ్చేసి డిగ్రీ అడిగాడు. డిగ్రీ అన్నా పరిమాణం అన్నా ఆర్డర్ అన్నా ఒకటే. సో ఎప్పుడు కూడా డిగ్రీ కనుక్కునేటప్పుడు చూడండి x⁴ y³ - 2xy + 5y⁵ ఇలా ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి సమాసానికి డిగ్రీ లేదా పరిమాణం ఆర్డర్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు అందులో ఎన్ని పదాలు ఉన్నాయో గమనించండి. ఫస్ట్ ప్రతి పదానికి డిగ్రీ కనుక్కోండి. పదానికి డిగ్రీ కనుక్కోవడం అంటే ఇక్కడ చూడండి మొత్తం 3 పదాలు ఉన్నాయండి. ఈ 3 పదాల్లో కూడా ఎలా ఉన్నాయంటే x⁴ y³ ఒక పదం, 2xy ఒక పదం, y³ అనేది ఒక పదం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్లస్ కానీ మైనస్ కానీ బహుపదిని 2 పదాలుగా విభజిస్తుంది. అదే ఇంటూ లేదా డివైడెడ్ బై అనేది ఆ బహుపదిని ఒక పదంగానే కలిపి ఉంచుతుంది. ఇక్కడ x⁴ ఇంటూ y⁴ ఉన్నప్పటికీ ఇది మొత్తం ఒకే పదం. సో ఒక బహుపదిని 2 పదాలుగా విభజించగలిగేది ఏదంటే ప్లస్ లేదా మైనస్ మాత్రమే. కాబట్టి ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి. ఈ 3 పదాలలో ప్రతి పదానికి మనం పరిమాణం కనుక్కోవాలి.
అప్పుడు వచ్చిన పదాలన్నిటిలో కూడా పెద్ద పరిమాణం ఏదైతే ఉంటుందో దాన్నే ఆ బహుపది యొక్క మొత్తం పరిమాణంగా గుర్తించాలి. ఇక సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకి పరిమాణం గమనించినట్లయితే ఫస్ట్ పదానికి పరిమాణం x⁴y³ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రెండు చరరాశుల్లో కూడా ఘాతాంకాలను గమనించండి. పరిమాణం అంటానే మనం చూడాల్సింది ఘాతాంకాలు, చరరాశి యొక్క ఘాతాంకాలను గమనించాలి. ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకాలు ఒకదానికి 4 ఒకదానికి 3 ఉంది. ఇలా ఒక పదానికి కనుక్కునేటప్పుడు ఆ ఘాతాంకాలు మొత్తం కూడి రాసుకోవాలి. సో కాబట్టి ఈ మొదటి పదం యొక్క పరిమాణం ఎంతరా అంటే 7. రెండవ పదం యొక్క పరిమాణం చూడండి. రెండవ పదంలో కూడా రెండు చరరాశులు ఉన్నాయి. దీని యొక్క ఘాతాంకాలు 1, దీని యొక్క ఘాతాంకం ఏమీ లేదంటే 1. కాబట్టి ఈ మొత్తం పదం యొక్క పరిమాణం మనకి కావాలంటే ఈ ఘాతాంకాలు రెండింటిని కూడాలి. 1 + 1 2. మరి మూడవ పదం యొక్క పరిమాణం చూడండి. మూడవ పదం యొక్క పరిమాణం ఎంత అంటే 5. ఇక్కడ ఒకే చరరాశి ఉంది కాబట్టి చూస్తానే చెప్పేయచ్చు, ఆడ కూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మొత్తం బహుపది యొక్క పరిమాణం మనకు కావాలి అంటే వీటిలో పెద్దది చూడండి. ఫస్ట్ పదం పరిమాణం 7, సెకండ్ పదం పరిమాణం 2, థర్డ్ పదం పరిమాణం 5. వీటిలో పెద్దది 7 కాబట్టి మనకి ఇచ్చినటువంటి మొత్తం బహుపది యొక్క పరిమాణం ఎంత అంటే 7. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 2/5 ఈస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అడుగుతాడు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడగచ్చు, అదేవిధంగా అడిటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఇన్వర్స్. ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ 4 అండి. ఒకటి అడిషన్ సంబంధించి అడిటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్. అంటే ఇక్కడ అడిషన్కి సంబంధించి అంటే ఇది సంకలన తత్సమాంసము, సంకలన తత్సమాంసము. అదేవిధంగా సంకలన విలోమము. ఇలా 2 క్వశ్చన్స్. అదే గుణకారానికి సంబంధించి 2 క్వశ్చన్స్. ఏ గుణకారానికి సంబంధించి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇంకొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఈ 4 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఇది హైలైట్ చేసుకోండి. అడిటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఇన్వర్స్. అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే గుణకార తత్సమాంసం, గుణకార విలోమం. మరి వీటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అడిటివ్ ఐడెంటిటీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0. అది ఏ నెంబర్ కన్నా అడగండి, ఎంత అన్నా అడగని. 1000కి అడిటివ్ ఐడెంటిటీ ఎంత అంటే 1000కి సంకలన తత్సమాంసం ఎంత 0, 1,00,000కి సంకలన తత్సమాంసం ఎంత 0, -200కి సంకలన తత్సమాంసం ఎంత 0. సంకలన తత్సమాంసము అని కనిపిస్తే 0 పెట్టేసేయండి అంతే, ఇంక వేరే ఆలోచన వద్దు. సంకలన తత్సమాంసం అంటే జస్ట్ 0. అదేవిధంగా గుణకార తత్సమాంసము, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, గుణకార తత్సమాంసము అన్నాడంటే బ్లాంట్గా 1 అంతే అండి. అడిటివ్ ఐడెంటిటీ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. సంకలన తత్సమాంసము అని అడిగితే 0, గుణకార తత్సమాంసం అని అడిగితే 1. అది ఎంత అన్నా కానివ్వండి, ఎంత విలువ కన్నా అవ్వండి. -2050 యొక్క సంకలన తత్సమాంసం ఎంత అన్నాడు అనుకోండి, వాడు ఇచ్చిన విలువ ఎంతన్నా కానివ్వండి, దాని గురించి ఆలోచించద్దండి. సంకలన తత్సమాంసం అంటే బ్లాంట్గా 0 పెట్టండి. అదేవిధంగా గుణకార తత్సమాంసం అంటే బ్లాంట్గా 1. అది ఎంత విలువ కన్నా కానివ్వండి. 5000 యొక్క గుణకార తత్సమాంసం ఎంత అంటాడు. సో 1. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్ అని అడిగాడు అనుకోండి, అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ అన్నాడు కాబట్టి అడిషన్కి ఇన్వర్స్గా మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ మైనస్. జస్ట్ అడిటివ్ ఇన్వర్స్ అని అడిగితే, సంకలన విలోమం అని అడిగితే గుర్తు మార్చి రాయండి. ఇచ్చిన నెంబర్కి సంకలన విలోమం అని అడిగితే గుర్తు మార్చండి.+236కి సంకలన విలోమం ఎంత అంటే -236.
ఒకవేళ వాడు -236కి సంకలన విలోమం ఎంత అన్నాడు అనుకోండి, +236. అది భిన్నాల్లో కూడా అంతే. 2/3కి సంకలన విలోమం ఎంత? -2/3. అదే -1/4కి సంకలన విలోమం ఎంత? +1/4. ఈ విధంగా సంకలన విలోమం అని అడిగితే ఏ నెంబర్ అన్నా ఇవ్వండి, వాటి గుర్తును మార్చండి. అదే గుణకార విలోమం అని అడిగితే ఆ విలువని తిప్పిచ్చి రాయండి. గుణకార విలోమం అడిగితే ఏం చేయాలా? తిప్పిచ్చి రాయాలి. సంకలన విలోమం అని అడిగితే గుర్తును మార్చి రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. గుణకార తత్సమాంసము. ఏం చెప్పానండి? గుణకార తత్సమాంసం అంటే 1. మీరు ఇంకా ఆ నెంబర్ను కూడా చూడాల్సిన అవసరం లేదు. గుణకార తత్సమాంసం అంటే 1. నెక్స్ట్ 190 గ్రాములను కిలోగ్రాములో వ్యక్తపరచగా. 190 గ్రాముల్ని కిలోగ్రాముల్లో, అంటే ఇక్కడ గ్రాములు ఇచ్చాడండి, కిలోగ్రాములో ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడే రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. 1 kg 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 కిలోగ్రామ్ ఎంత అండి? 1000 గ్రామ్స్. ఇక్కడ కిలో పెద్దది, గ్రామ్స్ అనేటువంటిది చిన్నది. ఇప్పుడు అతను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే 190 గ్రాములు, దీన్ని కేజీల్లోకి మార్చాలి. చూడండి, గ్రాముల్ని కేజీల్లోకి మార్చాలంటే 1000తో భాగించండి. గ్రాముల్ని కేజీల్లోకి మార్చాలంటే 1000తో భాగించండి. ఒకవేళ వాడు కేజీలే ఇచ్చాడు, 2 కేజీలు అని ఇచ్చాడు, ఈ కేజీల్ని గ్రాముల్లోకి మార్చాలంటే గుణించండి, 1000తో గుణించండి. ఇంతే అండి. కిలోగ్రామ్ నుంచి గ్రాములకు మార్చాలంటే 1000తో గుణించాలి, గ్రాముల్ని కేజీల్లోకి మార్చాలంటే 1000తో భాగించాలి. ఓకేనా? ఇప్పుడు 190 గ్రాములు, 190 గ్రాములు అన్నాడు. గ్రాముల్ని ఇప్పుడు మనం కేజీల్లోకి మార్చాలి. కాబట్టి 190ని 1000తో భాగించాలి, అన్ని కేజీలు అన్నమాట. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్. హారంలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి లవంలో 2 అంకెల ముందు పాయింట్ పెట్టాలి. ఇది మొదటి అంకె, రెండో అంకె. 2 అంకెల ముందు పాయింట్ అంటే 9 1. ఫస్ట్ అంకె 9, రెండో అంకె 1. 2 అంకెల ముందు పాయింట్ అంటే పాయింట్. సో 0.19. సో 0.19 is the right answer. Next question. A helicopter travels 600 meters in 1 hour. The distance it's travel in 4 hours అన్నాడు. ఒక హెలికాప్టర్ 1 గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించగలిగిన దూరము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక విలువ ఇచ్చేసి, ఎంతో కొంత ఒక విలువ ఇచ్చేసి ఎక్కువ వాటి విలువ అడిగాడంటే మనం గుణకారం చేయాలి. దీనికి రివర్స్ ఏంటి? ఎక్కువ వాటి విలువ వాడు ఇచ్చేసి ఒకదాని విలువ అడిగితే మనం డివైడెడ్ బై చేయాలి, భాగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వాటి విలువ ఇచ్చేసి ఒకదాని విలువ అడుగుతున్నామంటే భాహారం చేస్తాం. అదే ఒకదాని విలువ ఇచ్చేసి ఎక్కువ దాని విలువ అడుగుతున్నామంటే గుణించాలి. కాబట్టి ఇక్కడ చూడండి, 1 గంటలో 600 కిలోమీటర్లు వెళ్తుందంటండి. 1 గంటలో ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 600 కిలోమీటర్లు దూరం ట్రావెల్ చేస్తుంది. అయితే అది 4 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత? 1 గంటకు 600, 4 గంటలకి ఎంత? సింపుల్ గుణించాలా? 6 4 24. కాబట్టి 24, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు, అంటే 2400 కిలోమీటర్ల దూరం అది ప్రయాణం చేయగలదు. నెక్స్ట్, లేదు ఇక్కడ ఇంకొక విధంగా కూడా చూడొచ్చు. గంటకు 600, 4 గంటలకి ఎంత అన్నప్పుడు వాటిని రేషియోస్ కూడా చూడొచ్చు. ఈ 1ని దేంతో గుణిస్తే 4 వస్తుందంటే 4తో. కాబట్టి దాని విలువను కూడా మనం తెలుసుకోవాలంటే అదే 4తో గుణిస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా మూడో భుజం కొలత ఎంత? సో త్రిభుజం అండి, త్రిభుజం బొమ్మ వేసుకోండి. ఈ త్రిభుజంలో 2 భుజాలు ఇచ్చాడు,
ఒకటి 12 సెంటీమీటర్లు అంట, ఇంకోటి 14 సెంటీమీటర్లు అంట. మూడో భుజం కొలత కనుక్కోమన్నాడు. దీని చుట్టుకొలత అంటే గుర్తుపెట్టుకొని చుట్టూ ఉన్న కొలత అంతే, ఇంకేం లేదు. చుట్టుకొలత అంటే దీని చుట్టూ ఉన్నటువంటి కొలత. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఇటు నుంచి ఇటుకెంత, ఇక్కడి నుంచి ఇటుకెంత, ఇక్కడి నుంచి ఇటుకెంత, ఈ 3 భుజాల మొత్తమే చుట్టుకొలతను తెలియజేస్తుంది. కాబట్టి ఈ 3 భుజాలను కూడితే ఎంత వచ్చిందంట? 36 వచ్చింది. మరి ఈ మూడో భుజం ఎంత అంటే ఈ రెండు కూడండి ఎంత వస్తుందో? 12 ఒక 14 26. మరి మూడో భుజాన్ని కూడితే అది 36 అయిందంట. మరి ఆ మూడో భుజం ఎంత ఉండాలండి? 26కి ఎంత కూడితే 36 వస్తుంది? సో 10. కాబట్టి 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:7 అండ్ 2:9 ఈజ్ 5:7 మరియు 2:9ల బహుళ నిష్పత్తి ఎంత? బహుళ నిష్పత్తి గుర్తుపెట్టుకోండి. A:B అనేటువంటిది ఒక నిష్పత్తి, ఇంకొక నిష్పత్తి C:D అనేటువంటిది ఇంకొక నిష్పత్తి ఉందనుకోండి. ఈ రెండింటికి బహుళ నిష్పత్తి కావాలంటే మనము ఇక్కడ మొదటి పదాన్ని మొదటి పదంతో గుణించాలి, రెండవ పదాన్ని రెండవ పదంతో గుణించాలి. ఇలా వేస్తే మనకి వచ్చేటువంటిది బహుళ నిష్పత్తి. సో ఇక్కడ మొదటి పదాన్ని మొదటి పదంతో గుణిస్తే A ఇంటూ C AC ఈజ్ టు B ఇంటూ D BD. ఇది ఈ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తిని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి వాడు అడిగినటువంటి క్వశ్చన్లో మొదటి పదం 5, అక్కడ రెండో దాంట్లో మొదటి పదం 2, 5 2 10. నెక్స్ట్ రెండవ పదం గుణించండి, 7 9 63. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటువంటి బహుళ నిష్పత్తి 10:63. ఇట్లాంటి కాన్సెప్టే ఇంకొకటి కూడా చూసింటాం మనం, అనుపాతాన్ని చూసింటాం. అనుపాతం. సో రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి అంటే మనం ఏం చేస్తామంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధంగా సమానంగా చేసుకోవాలి. సో రెండు నిష్పత్తులు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అనుపాతంలో ఉన్నాయా లేదా చెక్ చేయాలంటే వాటిని అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధంని టాలీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 3x and 6x are complementary angles, 3x and 6x are complementary angles, then x is equal to, ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చాడు. ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ 3 రకాల యాంగిల్స్ ఉన్నాయండి మనకి. ఒకటి పూరక కోణం. పూరక కోణం అంటే రెండు కోణాలను కూడినప్పుడు మనకి 90 డిగ్రీలు రావాలి. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత ఉండాలా? 90 డిగ్రీలు ఉంటే వాటిని పూరక కోణాలు అంటాం. అదేవిధంగా సంపూరక కోణాలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సంపూరక కోణాలు అంటే ఏమి? రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని సంపూరక కోణాలు అంటాం. సరేనా? నెక్స్ట్ ఇంకొక కోణం కూడా ఉందండి, సంయుగ్మ కోణము. అంటే సంయుగ్మ కోణం. సంయుగ్మ కోణం అంటే ఏంటంటే రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే అప్పుడు ఆ కోణాలని సంయుగ్మ కోణాలు అంటాం. ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? 3x మరియు 6xలు పూరక కోణాలు అయితే x విలువ ఎంత అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? 3x 6x పూరక కోణాలు అంటే ఇవి రెండు కూడితే ఎంత రావాలంట? 90 డిగ్రీలు రావాలి. కాబట్టి 3x + 6x ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఈ రెండు కూడండి, రెండు ఒకే జాతికి చెందినవి కదా. 3x + 6x రెండు కూడితే 9x ఈజ్ ఈక్వల్ టు 90. కాబట్టి ఒక x ఎంత అంటే 10, 9 10 90. కాబట్టి x విలువ 10. x విలువ 10. సో ఆన్సర్ ఈస్ 10. సో దీన్ని బేస్ చేసుకునే రెండు కోణాలని కూడినప్పుడు 180 సంపూరక కోణాలు అంటాం. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సింపుల్ క్వశ్చన్ అడగాలనుకోండి, సింపుల్ ఇలా అడుగుతాడు, 30కి సంపూరక కోణం ఎంత? 150. అదేవిధంగా 40కి సంపూరక కోణం ఎంత అంటాడు. అంటే దేన్ని కూడితే అది 180 వస్తుందో చెక్ చేసుకోండి. 140 డిగ్రీలు. ఈ విధంగా. సో పూరక కోణాల్లో కూడా డైరెక్ట్గా అట్లా సింపుల్ పెట్టి అడగచ్చు. ఏంటి? 30 డిగ్రీలకి పూరక కోణం ఎంత అంటే 60 డిగ్రీలు. అదేవిధంగా సంయుగ్మ కోణంలో కూడా 60 డిగ్రీలకి సంయుగ్మ కోణం ఎంత అంటే ఎంత కూడితే 360 వస్తుందో చెక్ చేసుకోవాలి. అంటే 300. సో 60కి 300 సంయుగ్మ కోణం, 300కి 60 అనేది సంయుగ్మ కోణం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. x/7 - 2 = 5 అయితే x యొక్క వర్గమూలపు విలువ ఎంత? ఇక్కడ
x/7 -2 ఈజ్ ఈక్వల్ టు 5. అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ -7 అటువైపు వెళ్ళింది అనుకోండి, x/7. మనకు కావాల్సింది ఫస్ట్ ఎక్స్ కావాలి. ఈ 2 మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఎక్స్ కావాలి. ఎక్స్ కావాల్సిన పదం x/7. ఈ 2 అనేటువంటిది మనకు అవసరం లేదు. ఎప్పుడు కూడా ఒక సాధారణ సమీకరణాన్ని మనం సాధించేటప్పుడు ఏ చరరాశి అయితే మనకు కావాలనో ఆ చరరాశిని ఎడం వైపు తీసుకోండి. మిగతా ఏవైతే మనకు అవసరం లేదో వాటన్నిటిని కూడా కుడివైపు పంపించండి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి విలువ ఎక్స్ కావాలి కాబట్టి ఈ -2 అనేటువంటిది మనకు అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రైట్ సైడ్ సెండ్ చేయండి. కుడివైపు పంపిస్తే ఏమవుతుందండి, -2 ఉంది కాబట్టి అటువైపు వెళ్తే +2. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఈడ 5 + 2 7. x/7 ఈజ్ ఈక్వల్ టు 7 అని వచ్చింది. దీని నుంచి మనం x కనుక్కుందాం. x కావాలంటే ఈ 7 కూడా మనకు అవసరం లేదండి. ఇప్పుడు ఈ 7 కూడా మనకు అవసరం లేదు, అంటే ఈ xని 7 భాగిస్తుంది. కుడివైపు పంపిస్తే దీన్ని గుణిస్తుంది 7 × 7. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 7 49. కానీ వాడు x అడగలేదండి. సో 49 ఆన్సర్ వచ్చేసిందని చెప్పేసి 49 పెట్టబోతారు. బట్ వాడు ఎక్స్ అడగలేదు. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ విలువ 49. బట్ ఇతను అడిగినటువంటిది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, √x అడిగాడు. కాబట్టి √x అంటే √49, అంటే 49 యొక్క వర్గమూలం. వర్గమూలం అంటే ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో గుణిస్తే వచ్చేటువంటి విలువని మనం అక్కడ వర్గం అంటాం. ఆ వర్గాన్ని రివర్స్ చేస్తే వచ్చేటువంటిదే వర్గమూలం. అంటే 49 యొక్క వర్గమూలం కనుక్కోవాలంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ సంఖ్యని 2 సార్లు గుణిస్తే 49 వస్తుందో చెక్ చేసుకోవాలి. అంటే 7 49 కదా, కాబట్టి ఈ 49 యొక్క వర్గమూలం ఎంతంటే 7. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, out of 12,000 voters in a constituency of 60% voted, then the number of people voted in that constituency is 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓట్లు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత? సో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు ఎంత అండి, 12,000. మొత్తం ఓటర్లు మనము 100%గా తీసుకుంటాం. 100% వచ్చి 12,000 మంది. అయితే ఓటు వేసిన వాళ్ళు ఎంత పర్సెంట్, 60%. ఈ 60% ఎంత కనుక్కుంటే ఓటు వేసిన వారి సంఖ్య తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. అంటే 1% వచ్చి 120, 1% 120. మరి 60% ఎంత? సో గుణించాలి 120 × 60. ఒక దాని వల్ల ఇచ్చాడు, ఎక్కువ వాటి వల్ల అడుగుతున్నాడు. 1% 120, ఎక్కువ పర్సెంట్ అడుగుతున్నాడు కాబట్టి గుణకరం చేస్తాం. లేదు మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. 1 ఉంది, 60 ఉంది. ఈ 1ని దేంతో గుణిస్తే 60 వస్తుందంటే 60తో గుణిస్తే వస్తుంది. కాబట్టి రేషియోస్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 120ని కూడా అదే 60తో గుణిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి 120 × 60. ఇక్కడ 6ని 12తో గుణించండి. 12 6 72. ఇక్కడ ఒక 0 ఉంది, 0. ఇక్కడ ఒక 0 ఉంది, 0. కాబట్టి మొత్తం 7,200 మంది అక్కడ ఆ నియోజకవర్గంలో ఓట్లు వేయడం జరిగింది. నెక్స్ట్, a teacher bought 72 notebooks and distributed equally to all the students in the class. If each child got 4 notebooks, then the total number of the students in the class are. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు 72 నోట్బుక్లు కొన్నాడండి. కొని ప్రతి విద్యార్థికి 4 నోట్బుక్లు ఇచ్చినాడు. ప్రతి విద్యార్థికి ఎన్ని నోట్బుక్లు ఇచ్చినాడు? 4 నోట్బుక్స్ ఇచ్చాడు. అయితే అక్కడున్న విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. మనకి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలియదు. ఆ తెలియనటువంటి విద్యార్థులు ఎంతమందో తెలియదు. ఒక్కొక్క విద్యార్థికి 4 బుక్లు ఇస్తే అతను కొన్నటువంటి మొత్తం 72 బుక్లు అయిపోయినాయి. కాబట్టి ఏదో ఒక విలువని 4తో గుణిస్తే 72 రావాలి. కాబట్టి ఇక్కడ ఏ సంఖ్యని 4తో గుణిస్తే 72 వస్తుందో చెక్ చేయండి. ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ 14 ఇచ్చినాడు, 14 56. కానీ మనకి కావాల్సిన 72 కాబట్టి అది కాదు. నెక్స్ట్ 16 ఇచ్చాడు, 16 64. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 17 ఇచ్చాడు, 17 68. కాబట్టి అది కూడా కాదు. నెక్స్ట్ 18 72. కాబట్టి మన రైట్ ఆన్సర్ ఈస్ 18.
కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అంటే 18 మంది విద్యార్థులు ఉన్నారు. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ ఈస్ డాష్. మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమము అన్నాడు. మొదటి 5 సరి సంఖ్యలు ఏవి? 2, 4, 6, 8, 10. వీటి అంక మధ్యమం అన్నాడు. అంక మధ్యమం అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో అంక మధ్యమం సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడాలి. కాబట్టి అంక మధ్యమాన్ని ఎక్స్ బార్తో చూపిస్తాం. దీన్ని మీన్ అని కూడా అంటాం. కాబట్టి ఇవన్నీ కూడండి. కూడితే ఎంత వస్తుంది? 6, 4, 10, 8, 2, 10, ఇది ఒక 10, మొత్తం 30 బై ఎన్ని అంకెలు ఉన్నాయి? 5 రాసులు ఉన్నాయి. కాబట్టి 5 6ల 30. కాబట్టి ఆన్సర్ ఈస్ 6. ఎల్సిఎం ఆఫ్ 12, 16 and 20. 12, 16, 20ల కసాగు ఎంత? ఎప్పుడు కూడా 12, 16, 20 వీటి యొక్క కసాగు ఎంతైతే వస్తుందో ఈ కసాగు ఇక్కడున్న ప్రతి సంఖ్యతోనూ భాగించబడుతుందండి. ఎల్సిఎం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఖ్యతోనూ భాగించబడుతుంది. దాంట్లో ఫస్ట్ 12 చూద్దాం. ఇది 12తో పోతుందండి. 12 2ల 24, 12తో భాగించబడుతుంది. ఇటు చూడండి 42 ఉంది. అంటే 12 4ల 48, 12 3ల 36, 12 4ల 48. అంటే ఇది 12 ఏకంతో పోదు. ఇక్కడ 34 చూడండి. 12 2ల 24, 12 3ల 36. బట్ ఇక్కడ 34 వచ్చింది కాబట్టి ఇది కూడా పోదు. ఈ 220 చూడండి. 12 ఏకంలో 220 కూడా రాదు. కాబట్టి ఫస్ట్ అంకెతోనే మనకు తెలిసిపోతుంది 12తో భాగించబడే ఒకే ఒక సంఖ్య ఉంది కాబట్టి మనకు కావాల్సినటువంటి కసాగు ఎంత అంటే 240. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక సంఖ్య ఏదన్నా కూడా 12తో భాగించబడతా ఉండింది అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే 16తో భాగించబడే సంఖ్యను చెక్ చేసుకోవాలి. అట్లా మనకి ఇచ్చినటువంటి కసాగు ఏమవుతుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి నెంబర్తోనూ భాగించబడుతుంది అనమాట. లేదు మీరు అలా చెక్ చేయడం తెలియదంటే మామూలు పొట్టి బహార పద్ధతి ఉంది కదా, ఆ పొట్టి బహార పద్ధతిలో కూడా మీరు కసాగు కనుక్కోండి. ఇప్పుడు ఈ అన్ని నెంబర్స్ కూడా 2తో భాగించబడతాయి కాబట్టి 2తో ఫస్ట్ చేసేసేయండి. 2 6ల 12, 2 8ల 16, 2 10ల 20. మళ్ళీ 2తో భాగించబడతాయి. 2 3ల 6, 2 4ల 8, 2 5ల 10. ఇంక ఇవన్నీ కూడా ఏ ఏకంతోనూ పోవు కాబట్టి అలానే గుణించేస్తే సరిపోతుంది. 5 4ల 20, 23ల 60, 62ల 120, 122ల 240. ఇలా మొత్తాన్ని గుణిస్తే మనకి కసాగు అనేటువంటిది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 30, యాంగిల్ బి ఈక్వల్ టు 50, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఆ ట్రయాంగిల్ని మనం డ్రా చేసుకుంటాం. ఏబిసి అన్నాడు కాబట్టి ఏబిసి నోట్ చేయండి. యాంగిల్ ఏ 30 డిగ్రీ, యాంగిల్ బి 50 డిగ్రీ, యాంగిల్ సి ఎంత అన్నాడు. ఇక్కడ 2 కోణాలు ఇచ్చాడు. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణంలో 2 కోణాలు ఇచ్చాడు. 3వ కోణం కనుక్కోమన్నాడు. ఇక్కడ త్రిభుజ ధర్మం ఏంటంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఇది త్రిభుజం యొక్క ధర్మం, బేసిక్ ప్రాపర్టీ. కాబట్టి ఇక్కడ 2 కోణాలు కూడితే ఒకటి 30, ఇంకొకటి 50. 2 కోణాలు కూడితే 80 డిగ్రీలు వచ్చింది. ఇవి 2 కూడితే 80 వచ్చింది. మరి 3 కోణాల మొత్తం 180 రావాలి. అప్పుడు 3వ కోణం ఎంత ఉండాలంటే 100 డిగ్రీలు. కాబట్టి 100 డిగ్రీస్ రైట్ ఆన్సర్. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 1849 చదరపు సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అన్నాడు. ఇక్కడ చతురస్రం ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది. ఇది ఒక చతురస్రం. ఇప్పుడు ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడండి 1849 చదరపు సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అయితే ఒక భుజం ఎంతో కనుక్కోవాలండి. ఒక భుజం కనుక్కోవాలంటే చతురస్ర వైశాల్యం సూత్రం ఏమి? భుజము ఇంటూ భుజం. ఈ భుజము ఇంటూ భుజం వేస్తే ఎంత వచ్చిందంటే 1849 వచ్చింది. మరి ఒక భుజం ఎంత అంటే దీన్ని ఏ సంఖ్యని 2 సార్లు గుణిస్తే 1849 వస్తుందో కనుక్కోవాలి. ఇలా కనుక్కోవడానికి ఒక షార్ట్ ట్రిక్ చెప్తా చూడండి. ఒక ఇచ్చినటువంటి సంఖ్య ఎంత పెద్ద సంఖ్య అయినా కావచ్చు, మనం వర్గమూలం కనుక్కోవాలంటే ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. చివరి అంకె గమనించండి, 9 ఉంది. 9 రావాలంటే దేని గుణిస్తే 9 వస్తుందండి? 3 3ల 9 వస్తుంది. నెక్స్ట్ 7 7ల 49 కాబట్టి లాస్ట్లో 9 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని యొక్క వర్గమూలము చివరి అంకె 3 అన్నా ఉండాలి, 7 అన్నా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ 2 డిజిట్స్కి రండి. ఈ ఫస్ట్ 2 డిజిట్స్లో ఎంత ఉందండి? 1800 ఉంది. మనకి
రౌండ్ ఫిగర్ సెల్స్ 40 40ల 1600. నెక్స్ట్ 50 50ల 2500. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 1800 అనేటువంటిది 1600కి దగ్గరగా ఉందా, 2500కి దగ్గరగా ఉందా? 1600కి దగ్గరగా ఉంది. కాబట్టి 40కి దగ్గరగా ఉన్నటువంటిది. సో చిన్న సంఖ్యను తీసుకోవాలి. కాబట్టి దీని వర్గమూలం ఎంత అంటే 43. సో వర్గమూలం 43 కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి భుజం ఎంత అంటే 43 సెంటీమీటర్స్. ఆ చతురస్రానికి ఎంత భుజం ఉందంటే 43 సెంటీమీటర్ల భుజం కలిగి ఉంది. మరి చుట్టుకొలత అడిగాడు కదా, కాబట్టి ఇంటూ 4. సో 4 12 4 16 1 17 172 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉందన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x² - 2 + 1/x² సమానమైనది అన్నాడు. ఇక్కడ దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుంటే వస్తుందండి. బట్ ఇక్కడ షార్ట్లో ఒకటి మనం క్యాచ్ చేయొచ్చు. ఒకటి భిన్నంలో లేదు, ఇక్కడ భిన్నంలో ఉంది. మరి గుణించినప్పుడు వాటి ఫ్యాక్టర్స్ కూడా కంపల్సరీ ఒకటి భిన్నంలో రావాల్సి ఉంటుంది మినిమం. ఇక్కడ రెండింటికి భిన్నాలు లేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. తర్వాత గమనిస్తే ఇక్కడ x + 1/x × x + 1/x ఉంది. ఇక్కడ 2 ప్లస్లు వచ్చాయండి. 2 ప్లస్లను గుణిస్తే ఎప్పుడైనా మైనస్ వచ్చే సందర్భం ఉందా? లేదు. ఇక్కడ ఒక మైనస్ వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఇక మిగిలింది ఇక్కడ. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి చూడండి. x + 1/x - x + 1/x × x - 1/x ఉంది. x - 1/x × x - 1/x ఉంది. ఇక్కడ ఇది a + b × a - b రూపంలో ఉంది. డైరెక్ట్గా a² - b². ఇది ఫార్ములా. ఇవి రెండు గుణిస్తే మళ్ళీ మనకి 2 పదాలే వస్తాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఇది. లేదు మీరు అవి 2 గుణకారం చేసినా కానీ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఫార్ములామేటిక్గా ఇది ఫార్ములా యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. ఎలా చేయాలో చూడండి. x² - 2 + 1/x². ఇప్పుడు ఇది a², దీని ముందుకు రాస్తున్నాను, b² అంటే 1/x² రాస్తున్నాను, -2ab. ఈ 2ని x × 1/xగా రాస్తున్నాను. అప్పుడు ఈ x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 మాత్రం మిగులుతుంది. అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే a² + b² - 2ab ఈ రూపంలో ఉందండి. కాబట్టి దీని సూత్రం a - b². కాబట్టి ఇక్కడ a అంటే ద ఫస్ట్ వాల్యూ అంటే x, b అంటే ఎంత సెకండ్ వాల్యూ అంటే 1/x హోల్ స్క్వేర్ అంటే దీన్ని 2 సార్లు గుణించాలి కాబట్టి x - 1/x × x - 1/x ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల లబ్ధం 1296. ఏవో 2 సంఖ్యలు గుణిస్తే 1296 వచ్చాయి. మరి ఆ సంఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి 16 రెట్లు అన్నాడు. కాబట్టి మొదటి సంఖ్య ఎలా ఉండాలంటే రెండవ సంఖ్యకి 16 రెట్లు. కాబట్టి రెండవ సంఖ్యని x తీసుకున్నాం. అప్పుడు మొదటి సంఖ్య ఏమవుతుందంటే దానికి 16 రెట్లు. కాబట్టి 16 × x. ఇప్పుడు ఇవి 2 గుణిస్తే 16x² విలువ 1296. దీని నుంచి మనకి x² కనుక్కోవాలి. ఈ 16 గుణిస్తుంది కాబట్టి పక్కకు వస్తే భాగిస్తుంది 1296/16. సో ఇప్పుడు 1296ని 16తో భాగించాలి. ఇప్పుడు x² ఏమవుతుందండి 1296 అంటే 16 1 16 8 128 16 1 16 అంటే 81. దీని నుంచి x² 81 కాబట్టి x వాల్యూ ఏమవుతుందంటే √81 అవుతుంది. అంటే x విలువ 9. కాబట్టి ఆ సంఖ్య ఎంత అంటే 9. చూడండి. ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 78 మీటర్ స్క్వేర్స్. ఇది సమాంతర చతుర్భుజం ఇలా ఇచ్చినాడమ్మా. ఇది సమాంతర చతుర్భుజం 78 మీటర్ స్క్వేర్స్. దీని భూమి, ఇది భూమి అంటాం. ఈ భూమి వచ్చి 6 మీటర్స్. అయితే ఈ ఎత్తు ఎంత అన్నాడు, h కనుక్కోవాలి. సో సమాంతర చతుర్భుజం వైశాల్యం ఎలా వస్తుందంటే భూమిని ఎత్తుతో గుణిస్తే వస్తుందండి. ఇక్కడ వైశాల్యం ఇచ్చేస్తున్నాడు, భూమిని ఎత్తుతో గుణిస్తే మనకి వైశాల్యం తెలుస్తుందని తెలుస్తుంది. సో భూమి ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎత్తు మనకి కావాలి అంటే ఈ వైశాల్యాన్ని
ఈ వైశాల్యాన్ని ఆ భూమితో భాగించాలి. అప్పుడు మనకి ఎత్తు అనేటువంటిది తెలుస్తుంది. లేదు ఇక్కడ ఎత్తు ఇచ్చేస్తున్నాడు కదా, ఈ 4 ఆప్షన్లు ఎత్తున్నాయి. దీంట్లో దేన్ని 6తో గుణిస్తే 78 వస్తుందో చెక్ చేయండి. ఓకేనా? దేన్ని ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో దేన్ని 6తో గుణిస్తే 78 వస్తుందో చెక్ చేయండి. సో ఫస్ట్ చూస్తే 14 × 6 14 6ల 84, కానీ మనకు కావాల్సింది 78 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 13 13 × 6 13 6ల 78 కాబట్టి రైట్ ఆన్సర్. సో 13 is the right answer. Next question. The sum of two rational numbers is -8. The sum of two rational numbers is -8. If one of the number is -15, then the other number. చూడండి, రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం -8 అయితే ఒక సంఖ్య -15/7 అయితే మరొక సంఖ్య ఎంత? ఏవో రెండు సంఖ్యల్ని కూడుతున్నాడు, కూడితే -8 వచ్చిందంట. దాంట్లో ఒక సంఖ్య వచ్చి -15/7 అయితే రెండవ సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ రెండు సంఖ్యలను కూడితే -8 వచ్చింది. అంటే ఫస్ట్ సంఖ్య భిన్నం ఉంది, రెండో సంఖ్య ఏముందో తెలియదు, మూడో సంఖ్యలో మనకు వచ్చిన రిజల్ట్లో భిన్నం లేదు. అంటే ఇది ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యేటట్లు ఉంది. కాబట్టి ఇక్కడ దీనికి -7 అనేది హారంలో ఉంది కాబట్టి దానికి సజాతి భిన్నంగా తీసుకుందాం. అంటే హారంలో 7 ఉండాలి. హారంలో 7 ఉండేది ఏముంది? ఇది లేదు, ఇది లేదు. ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ -41/7 15/7. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ చూడండి, మైనస్లో ఉంది. గుర్తును గమనించండి, మైనస్లో ఉంది. మొదటి విలువ మైనస్లో ఉంది, ఆన్సర్ మైనస్లో ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఆన్సరు మైనస్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ రెండు మైనస్లు కూడినప్పుడే మనకి మైనస్ వచ్చే అవకాశం ఉంది కదా, కాబట్టి మైనస్ ఉండాలి. సో ఇక్కడ మైనస్ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ -41/7. ఇప్పుడు మీరు కూడినా సరిపోతుంది. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలు డైరెక్ట్గా కూడతాం. -15 -41 కాబట్టి -56/7 7/8 కాబట్టి -8 ఈస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇవి టాలీ అయిపోతున్నాయి. కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, -41/7. టెట్కి సంబంధించి గణితంలో ఏవైనా టాపిక్లో పర్టికులర్గా ఈ టాపిక్లో కష్టంగా ఉంది, ఈ టాపిక్ అయితే కొంచెం ఈజీగా చేయగలిగితే నాకు మంచి స్కోర్ వస్తుంది అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.